ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అమెరికా ఆధిపత్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. వెనెజువెలా అధ్యక్షుడిని అమెరికా దళాలు నిర్బంధించిన వేళ మరికొన్ని దేశాలకు ట్రంప్ హెచ్చరికలు చేస్తున్నారు. అమెరికా బద్ధ వ్యతిరేకి క్యూబాను ట్రంప్ హెచ్చరించారు. అటు కొలంబియా, మెక్సికోలపై కూడా ట్రంప్ యంత్రాంగం దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. వెనిజువెలాపై వైమానిక దాడుల తర్వాత అమెరికా ఆగేలా కనిపించటం లేదు. ఇతర లాటిన్ అమెరికా దేశాలను లక్ష్యంగా చేసుకోనున్నట్లు సంకేతాలిచ్చింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో వ్యాఖ్యలు ఈ విషయాన్ని చాటుతున్నాయి. వెనిజువెలా తర్వాత వంతు కొలంబియానే అని ట్రంప్ హెచ్చరించారు. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో కొకైన్ తయారు చేయించి అమెరికాకు అక్రమ రవాణా చేయిస్తున్నారని ఆరోపించారు. మదురో అరెస్టును లాటిన్ అమెరికా సార్వభౌమత్వంపై దాడిగా పేర్కొన్న గుస్తావో పెట్రో వాషింగ్టన్ చర్యలతో మానవతా సంక్షోభం సంభవిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొలంబియా డ్రగ్స్ ఉత్పత్తుల ల్యాబ్లపై దాడులు చేస్తామని ఇటీవల ట్రంప్ ప్రకటించారు. పశ్చిమార్ధగోళంలో తమ ఆధిపత్యమే ఉంటుందన్నారు. చుట్టుపక్కల దేశాలన్నీ తమతో సఖ్యతగా ఉండాలని స్పష్టం చేశారు. మెక్సికో విషయంలోనూ ఏదో ఒకటి చేయనున్నట్లు ట్రంప్ హెచ్చరించారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్బామ్ మంచి మహిళే అయినా ఆమె తన దేశాన్ని గాడిలో పెట్టలేకపోతున్నారని విమర్శించారు. మెక్సికోను డ్రగ్స్ సిండికేట్లు పాలిస్తున్నాయని ట్రంప్ మండిపడ్డారు. తమ సైన్యాన్ని పంపించి డ్రగ్స్ సిండికేట్లను ఏరివేయాలా అని షీన్బామ్ ను చాలాసార్లు అడిగినప్పటికీ అందుకు ఆమె అంగీకరించలేదన్నారు. తమ తదుపరి లక్ష్యం క్యూబా అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హెచ్చరించారు. లాటిన్ అమెరికా దేశాలు చాలా కాలం నుంచి అమెరికా ఆధిపత్యాన్ని ఎదుర్కొంటున్నాయి. ఫిడెల్ కాస్ట్రోను పడగొట్టే లక్ష్యంతో క్యూబా బహిష్కృతుల నేతృత్వంలో జరిగిన 1961 బే ఆఫ్ పిగ్స్ దండయాత్రలోనూ అగ్రరాజ్యం హస్తముంది. అయితే అది విజయవంతం కాలేదు. ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తమ మాట వినని దేశాలను నయానా బయానా దారికి తెచ్చుకునే ప్రయత్నాలను ఉధృతం చేశారు. అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని కెనడాకు ఆఫర్ ఇచ్చారు. డెన్మార్క్ లోని గ్రీన్లాండ్ తమకు కావాలని, పనామాకు చెందిన పనామా కాలువ తమదేనని ట్రంప్ పట్టుబట్టారు. పాలస్తీనాకు చెందిన గాజాను సొంతం చేసుకుంటామని ప్రకటించి వెనక్కి తగ్గారు. ఎన్నో యుద్ధాలను ఆపానంటూ గొప్పగా చెప్పుకుంటున్న ట్రంప్ వెనిజువెలాపై దాడులు చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించటాన్ని రష్యా, చైనా సహా పలు దేశాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే అని మండిపడుతున్నాయి.